మోడీ గారి నాయకత్వం, అరవింద్ గారి నాయకత్వం, నాయకత్వం. వందే వందే భారత్. అందరికీ జై శ్రీరామ్. నేను మేజర్ శేఖర్, 17వ డివిజన్ భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. ఏదైతే మన దేశంలో భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాల్లో ఇట్లా క్లీన్ స్వీప్ చేస్తుందో, అదేవిధంగా నగరాల్లో కూడా మొన్న చూసుకుంటే కదా ఢిల్లీలో, అదేవిధంగా కేరళలో, అట్లానే తెలంగాణలో కూడా రానున్న కాలంలో భారతీయ జనతా పార్టీ బాగా వేయబోతున్నది. దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తున్నంత దానికి కారణం మన నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారతీయ జనతా పార్టీ యొక్క పనితనం. అందులో భాగంగానే ఈరోజు తెలంగాణలో కూడా అన్ని మున్సిపల్ కార్పొరేషన్లలో భారతీయ జనతా పార్టీ అత్యధిక మెజారిటీతో మున్సిపల్ కార్పొరేషన్లలో మేయర్లలో కూడా మన నిజామాబాద్ విషయానికి వస్తే మన ఇందూర్ మన మేయర్ అనే దానితో ముందుకెళ్తున్నాం. మన ఎంపీ పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి అన్న గారి యొక్క నాయకత్వంలో, అదేవిధంగా అర్బన్ ఎమ్మెల్యే సూరన్న గారి నాయకత్వంలో, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి గారి సారథ్యంలో ఈ ముగ్గురు త్రిమూర్తులు అరవింద్ అన్న, సూరన్న, దినేష్ అన్న, ఈ త్రిమూర్తుల ఆధ్వర్యంలో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పైన, అదేవిధంగా బోధ మున్సిపాలిటీ పైన, ఆర్మూర్ మున్సిపాలిటీ పైన భారతీయ జనతా పార్టీ యొక్క కాషాయ జెండాను ఆ మున్సిపాలిటీ పైన, మున్సిపల్ కార్పొరేషన్ పైన ఎగరవేస్తాం. ఈ డివిజన్లో, ఈ 15వ డివిజన్లో నేను ఈరోజు భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నామినేషన్ వేశాను. ఎందుకంటే నేను గతంలో విద్యార్థి నాయకుడిగా తెలంగాణ ఉద్యమంలో ఎన్నో ఉద్యమ కార్యక్రమాలు చేపట్టాము, ఎన్నో కేసులు ఎదుర్కొన్నాము. అదేవిధంగా ఏబీపీ, అదేవిధంగా సంఘము, అన్ని భారతీయ జనతా పార్టీలో అనేక ఉద్యమాల్లో పాల్గొని నేను అడ్వకేట్గా ఎంహెచ్డబ్ల్యూ పూర్తి చేసా. మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ సంఘ సంక్షేమ శాస్త్రంలో నేను పీజీ చేయడం జరిగింది. కాబట్టి నా డివిజన్ ప్రజలు కూడా ఆశీర్వదించి ఈ 60 డివిజన్లలో ఈ 15వ డివిజన్ను గెలిపించుకొని నేను గెలిచి 60 డివిజన్కు మోడల్గా, అంటే మా డివిజన్కు సరిపడా అవసరాలు ఏమున్నాయి, సమస్యలు ఏంటి, దానికి ఒక పరిష్కార మార్గాలు మొత్తం నాకు ఐడియా తెలుసు. దానికి పరిష్కార మార్గాలు ఉన్న కేంద్రం నుంచి వచ్చే నిధులను డైరెక్ట్గా మేము తీసుకొని మా డివిజన్ని 60 డివిజన్లలో అత్యద్భుతంగా తీర్చిదిద్ది రోల్ మోడల్గా మా 15వ డివిజన్ తీర్చిదిద్దుతాను. జై శ్రీరామ్. భారత్ మాతా కే, భారత్ మాతా కే.